నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని పెద్దలు చెప్తుంటారు. కానీ ప్రతి శిశువుకి ఆ అదృష్టం దక్కడం లేదు. ముఖ్యంగా నెలల నిండక పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో జన్మించిన పసికందులు తల్లిపాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిపాలు నవజాత శిశువులకు జీవనాధారం. అలాంటి అమూల్యమైన పాలను దానం చేస్తూ వేలాది చిన్నారులు ఆకలి తీర్చుతున్న తల్లులు నిజంగా దేవతలతో సమానం. అనంతపురంలో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్ వేలాది చిన్నారులకు జీవం పోస్తోంది. అనంతపురం మదర్స్ మిల్క్ బ్యాంక్ పై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం మీకోసం. అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్ పసికందులకు నిజమైన వరంగా మారింది. ఈ కేంద్రం ప్రారంభమైన ఏడాది కాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సుమారు 3540 మంది తల్లులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ పాలదానం చేయడం విశేషం. వీరి సహకారంతో ఇప్పటివరకు 4280 మంది చిన్నారుల ఆకలి తీర్చడం సాధ్యమైందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా తల్లిపాలు అందని అనాథ పసికందులకు మరియు అనారోగ్యంతో ఉన్న శిశువులకు ఇది జీవనాధారంగా నిలుస్తోంది. పాలు లేని చిన్నారులను తమ బిడ్డల్లాగే భావించే తల్లుల గొప్ప మనసు ఈ విజయానికి ప్రధాన కారణం. సమాజంలో ఇటువంటి సేవా దృక్పథం పెరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మదర్ మిల్క్ బ్యాంక్ అనే ఆలోచనకు పునాది 2 దశాబ్దాల క్రితమే కాకినాడలో పడింది. కాకినాడ మెడికల్ కాలేజ్లో ప్రారంభమైన ఆ స్ఫూర్తితోనే నేడు అనంతపురంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా యంత్రాంగం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు దాతల సహకారం ఈ బ్యాంకు ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో సేకరించిన పాలను భద్రపరిచేందుకు ఇక్కడ ఆధునిక పరికరాలను వాడుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో పాలను నిల్వ చేయటం వల్ల పసిపిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఈ మిల్క్ బ్యాంక్ విజయవంతంగా సాగుతుండడం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లిపాలు ఇస్తున్నారు పిల్లలకి, చంటి పిల్లలకి అని చెప్పారు. అప్పటి నుంచి తెచ్చి పాపకి తాపించినాము. తాపించిన తర్వాత తను వెయిట్ గెయిన్ అయ్యింది. మళ్ళీ కొద్ది రోజులకి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పౌడర్ పాలే స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ తను వెయిట్ లాస్ అయిపోయింది. మళ్ళీ 1 కేజీకి వచ్చింది. మళ్ళీ వచ్చి ఇక్కడే మేడం వాళ్ళని అడిగితే ఇక్కడే మేడము, హేమలత మేడము, హరిణి మేడము, భాస్కర్ సారు అందరూ పర్మిషన్ ఇచ్చారు. ఎస్ఎన్సీలోనే ఒక 2 months ఉన్నాం సార్. కేవలం అనంతపురం నగర తల్లులే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల తల్లులు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే తల్లుల నుంచి పాలను సేకరించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. తమ బిడ్డలకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను తల్లులు వృధా చేయకుండా ప్యాకెట్లలో నింపుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఆ పాల ప్యాకెట్లను సేకరించి భద్రంగా ఆసుపత్రికి చేరుస్తున్నారు. ఇలా సేకరించిన పాలను ప్రత్యేక శీతలీకరణ యంత్రాల్లో ఉంచి అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి అందుతున్న ఈ సహకారం మిల్క్ బ్యాంక్ నిరంతర నిర్వహణకు ఊపిరిపోస్తోంది. పాలను దానం చేయడం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చనే సందేశం గ్రామాల్లోకి బలంగా వెళ్తోంది. 4 days కంటిన్యూగా ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని కనుక్కున్నాను అనమాట, మిల్క్ బ్యాంక్లో స్టాఫ్ని. ఇక్కడే ఇవ్వడమే కాకుండా నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ బేబీకి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాను. 1 month వరకు ఫుడ్ కూడా తీసుకోలేదు. వేరే ఏమన్నా ఆపర్చునిటీ ఉందా ఏమన్నా అంటే వాళ్ళు చెప్పారు, ప్యాకెట్స్లో పోసి స్టోర్ చేయొచ్చు ఫ్రిడ్జ్లోను, నువ్వు చేయగలవా అంటే ఓకే సిస్టర్ నేను చేస్తాను, కాకపోతే ప్యాకెట్స్ అన్నీ మాది కొంచెం లో బడ్జెట్ ఫ్యామిలీ, నేను చేయలేనని చెప్పేసి చెప్తే సరే హేమలత మేడంతో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత మేడం ఏమంటుందని, మేడం ఫస్ట్ డొనేట్ చేస్తానంటేనే పిలిచి మాట్లాడిందా, నువ్వు చేయడమే మాకు గొప్ప, అవన్నీ మేమే ఇస్తాము అని చెప్పింది. చెప్పిన వెంటనే ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యే రోజు 15 covers తీసుకొని వెళ్ళిన తర్వాత నార్మల్గానే నేను మిషన్ లేకపోకుండా ఫీడింగ్ తీసేసి ప్యాకెట్స్లో పోసి స్టోర్ చేసిన. ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ ఆర్ఎం హేమలత ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. తల్లిపాలు దానం చేయటం వల్ల కలిగే లాభాలను వైద్య బృందం తల్లులకు వివరిస్తోంది.
పాలు దానం చేయటం వల్ల తల్లి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని భరోసా ఇస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లుల్లో కలిగే సందేహాలను నివృత్తి చేస్తూ వారిని పాలదానానికి ప్రోత్సహిస్తున్నారు. శిశు మరణాలను తగ్గించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మిల్క్ బ్యాంకు పనితీరును పర్యవేక్షిస్తూ నిరంతరం తల్లులతో సమన్వయం చేసుకుంటూ ఈ సేవను కొనసాగిస్తున్నారు. వైద్యుల నిరంతర కృషి వల్లనే ఈ ఏడాది కాలంలో వేలాది మంది పిల్లలకు తల్లి ప్రేమ దక్కుతోంది. 2025 ఏప్రిల్ 8వ తారీఖున ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇది అనంతపూర్ కాబట్టి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అనంత అని నామకరణ చేసి అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ని స్థాపించాము. ఈ చాలా మంది పిల్లలు పాలు లేక చనిపోవడం కానీ పిల్లలు బలహీనంగా అయిపోయి వాళ్ళు అడ్మిట్ అవ్వడము ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక తల్లిగా నేను కూడా నా బిడ్డకు పాలు లేక చాలా అవస్థలు పడ్డాను. మా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి తల్లి బిడ్డను ఎత్తుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ తో పాటు తల్లి లేని బిడ్డలకు అలాగే పాలు లేని బిడ్డలకు కూడా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలు మేము శ్రమ పడితే ఈ రోజు మాకు ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ వచ్చింది. ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ వచ్చిన తర్వాత మా SNCU NSCUలో ఉన్న పిల్లలు మరణాల రేటు చాలా వరకు తగ్గించాము. ఈ 1 year లో మేము పాల డబ్బాలు అనేది ఎక్కడ కూడా తీసుకురానివ్వలేదు, ఎక్కడ చూడలేదు. చాలా వరకు మరణాల సంఖ్య తగ్గింది. అలాగే చాలా మంది పిల్లల్ని బయట వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బిడ్డలందరినీ కూడా మేము 2-3 నెలలు మా దగ్గర పెట్టుకొని వాళ్ళు వెయిట్ 4 kgs అలా వచ్చిన తర్వాత ICDS వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పటివరకు మేము దగ్గర 35,000 మంది తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈ పాల వల్ల ఇంత లాభాలు ఉంటాయి, మీ పాలు ఇవ్వండి మాకు అని. మాకు ఇప్పటి వరకు ఒక 2,500 మంది వరకు తల్లులు పాలు ఇవ్వడం జరిగింది. ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉంది. దీన్ని బయట వాళ్ళకు ప్రచారం చేయాలంటే అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ గా బయటకు చెప్పి అందరికీ చెప్పి మీ ఛానల్స్ లోను మీ పేపర్లోను ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ సక్సెస్ అయింది. తల్లి ఇచ్చే గుక్కెడు పాలు మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడగలవనే నినాదం అనంతపురంలో మారుమోగుతోంది. అనంత మదర్ మిల్క్ బ్యాంకు చేస్తున్న ఈ సేవ మొత్తం సమాజానికే ఒక గొప్ప దిక్సూచిలా మారింది. పాలు లేక సిబ్బంది పడే ఏ ఒక్క పసికందు కూడా ఆకలితో అలమటించకూడదన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఈ బృహత్తర కార్యక్రమంలో మరింత మంది తల్లులు భాగస్వాములు కావాలని వైద్యులు కోరుతున్నారు. చిన్న సహాయం కూడా ఒక పసిపాప భవిష్యత్తును బంగారుమయం చేస్తుందని అందరూ గుర్తించాలి. మానవత్వంతో చేసే ఈ పాలదానం చిన్నారులకు అమృతంలా మారి వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ అవగాహనను పెంచుతూ మిల్క్ బ్యాంక్ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉంది. తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఆ ప్రేమను పంచి వేలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న అనంతపురం మదర్ మిల్క్ బ్యాంక్ సేవలు అభినందనీయం.